మనిషిని తీర్చిదిద్దేవి భారత రామాయణ భాగవతాలు. మహాభారతం ఒక మహాకావ్యం. రామాయణం ఒక మందార మకరందం. భాగవతం ఒక భావగతం. సకల వేద సారమే ఈ అద్భుత పురాణాలు. సనాతన నిధి అనే మా మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలోని ఆధ్యాత్మిక మరియు మానసిక వికాసాలతో కూడిన అమూల్యమైన సంపదను వీడియో మరియు ఆడియో రూపంలో మీకందిస్తోంది. మేం పొందుపరిచిన స్తోత్రమణిమాల, వేదాశీర్వచనం, ఆధ్యాత్మిక కథలు, క్విజ్ పోటీలు మానవ జీవన అభ్యున్నతికి, సకలాభిష్ట సిద్ధికి, దైవానుగ్రహానికి ఎంతో తోడ్పడతాయి. మా ఈ సనాతన నిధి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సనాతన నిధి అప్లికేషన్ సమర్పించువారు సనాతన లైఫ్ సైన్సెస్. రామాయణం సుందరకాండ. సుందరకాండ సంక్షిప్త కథ. కిష్కింధకాండ చివరిలో సీతాన్వేషణకై దక్షిణ దిశకు బయలుదేరిన బృందం ఎలాగో సాగర తీరానికి చేరుకుంటారు. 100 యోజనాలు ఆవల రావణుని నగరమైన లంకలో సీత ఉండవచ్చునని సంపాతి ద్వారా తెలుసుకుంటారు. కాని సాగర తరణం సాధ్యమయ్యేది ఎలాగని హతాశులవుతారు. జాంబవంతుని ప్రేరణతో సాగరాన్ని తాను గోష్పాదంలాగా లంఘించగలనని హనుమంతుడు సన్నద్ధుడవుతాడు. అక్కడి నుండి సుందరకాండ కథ మొదలవుతుంది. హనుమంతుని సాగర తరణం. హనుమంతుడు పర్వత సమానంగా దేహాన్ని పెంచి సాగరాన్ని దాటడానికి సన్నద్ధుడై మహేంద్రగిరిపైకి అధిరోహించి సూర్యునికి, ఇంద్రునికి, బ్రహ్మకు, భూతకోటికి నమస్కరించి పిక్కలు బిగబట్టి చేతులు అదిమి ఒక ఉదుటున లంఘిస్తాడు. ఆ దూకుడికి పర్వతం బీటలు వారింది. ఆకాశంలో మేఘంలా, విడిచిన రామ బాణంలా హనుమంతుడు వేగంగా లంకవైపుకు వెళ్లసాగాడు. రామకార్యానికి సహాయపడదలిచి దారిలో మైనాకుడనే పర్వతం తనపై విశ్రమించమని హనుమంతుని వేడుకుంటాడు. ఆ ఆతిథ్యాన్ని హనుమంతుడు వినయంతో తిరస్కరించి రామకార్యార్థమై ముందుకు సాగిపోతాడు. సురస అనే నాగమాత హనుమను పరీక్షించదలిచి మృత్యుగహ్వారం లాంటి తన నోరు తెరిచి అతని దారికి అడ్డు నిలువగా స్వామి హనుమ యుక్తితో ఆమె నోట ప్రవేశించి మళ్లీ బయటకు వచ్చి ఆమె ఆశీర్వచనం పొంది హనుమంతుడు ముందుకు సాగుతాడు. సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసి హనుమంతుని నీడను పట్టి లాగసాగింది. హనుమంతుడు శరవేగంతో దాని కడుపులో దూరి కడుపును చీల్చివేసి అప్రతిహతమైన రామబాణంలా లంకలోకి త్రికూటగిరి శిఖరంపై వాలాడు. లంకానగర ప్రవేశం. దూరం నుండి లంకానగర శోభను, సౌందర్యాన్ని, సురక్షిత వ్యవస్థను చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. చీకటి పడిన తరువాత కుబ్జమైన దేహమును తాల్చి నగరంలో ప్రవేశించబోయాడు. అప్పుడు ద్వారం వద్ద ఉన్న లంకా నగరాది దేవత అయిన లంకిణి అతనిని అడ్డగించింది. హనుమంతుడు ఆమెను దండించక అతడు కారణ జన్ముడని, బ్రహ్మ చెప్పిన విధంగా లంకకు కీడు వాటిల్లనున్నదని లంకిణి గ్రహించింది. అటు పిమ్మట ద్వారం గుండా కాకుండా ప్రాకారాన్ని లంఘించి ఎడమకాలు ముందుంచి హనుమంతుడు మయుని అపూర్వమైన సృష్టి అయిన లంకలో ప్రవేశించి సీతమ్మను వెతుకసాగాడు. ఆ సమయంలో చంద్రోదయం జరిగి లంకానగరం మరింత శోభాయమానంగా ప్రకాశించింది. అంతఃపురంలో సీతాన్వేషణ. చిన్న శరీరము ధరించి హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్ని చోట్ల సీతను వెతికాడు. రాత్రివేళ రావణుని మందిరంలో కాంతలు భోగలాలసులై చిత్ర విచిత్ర రీతులలో నిద్రిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను చూచి కలవరపడిన హనుమంతుడు తాను రామ కార్యాచరణ నిమిత్తం ఏ విధమైన వికారాలకు లోను కాకుండా సీతాన్వేషణ చేస్తున్నందుకు తనకు దోషం అంటదని తన బ్రహ్మచర్య దీక్షకు
భంగం వాటిల్లదని సమాధానపడ్డాడు. పుష్పక విమానం అందాన్ని, రావణుని ఐశ్వర్యాన్ని చూసి అబ్బురపడ్డాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరలా తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమి చేయాలో తోచలేదు. ఊరకే వెనకకు మరలి అందరినీ నిరాశపరచటానికి ఇష్టం లేదు. తన కార్యం విఫలమైతే సుగ్రీవుడు, రామలక్ష్మణులు మరెందరో హతాశులవుతారని వగచాడు. ఆత్మహత్య గురించి కూడా ఆలోచించాడు. సీత కనిపించకుండా తాను వెనుకకు వెళ్లేది లేదని నిశ్చయించుకున్నాడు. ఆ సమయంలో అశోకవనం కనిపించింది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అని ప్రార్థించాడు. దేవతలు, మహర్షులు తనకు కార్య సాఫల్యత కూర్చవలనని కోరాడు. బ్రహ్మ, అగ్ని, వాయుదేవుడు, ఇంద్రుడు, వరుణుడు, సూర్యచంద్రులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, శివుడు, సకల భూతములు, శ్రీ మహావిష్ణువు తన కార్యసిద్ధి కలిగించవలనని ప్రార్థించి సీతాన్వేషణకై అశోకవనంలో అడుగుపెట్టాడు. అశోకవనంలో సీతమ్మ దర్శనం. అశోకవనం అనన్య సుందరమైనది. అందులో చక్కని వృక్షాలు, పూలు, చిత్ర విచిత్రములైన కృతక పర్వతాలు, జలధారలు ఉన్నాయి. మణిమయాలైన సరస్సులున్నాయి. అద్భుతమైన చైత్ర ప్రాసాదములున్నాయి. వాటిలో అతి మనోహరమైన ఒక సింసుపా వృక్షాన్ని ఎక్కి హనుమంతుడు త్రక్కల పరిశీలింపసాగాడు. అక్కడ సింసుపా వృక్షము క్రింద రాక్షస కాంతలచే పీడింపబడుతూ సింహముల మధ్యనున్న లేడివలే ఊతయై కృశించిన ఒక స్త్రీని చూచాడు. ఆమె మలిన వస్త్రయై భూమావృతమైన అగ్నిశిఖవలే, ముద్యాపవాదు వలన భంగపడిన కీర్తివలే, మేఘాచ్ఛాదితమైన చంద్రబింబము వలె ఉంది. ఆమె ధరించిన ఆభరణాలు, ఆమె తీరు, ఉన్న స్థితిని బట్టి హనుమంతుడు ఈమె సీతయే అని నిర్ధారించుకున్నాడు. ఆమె దీనావస్థను, రామలక్ష్మణాదుల దుఃఖమును తలుచుకుని కాలం ఎంతటి వారికైనా అతిక్రమింపరాని బలీయమైనది అనుకుని హనుమంతుడు దుఃఖించాడు. విజటా స్వప్నం. అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి సీతను బెదిరించి తనకు వశము కావలెనని ఆదేశించాడు. సీత ఒక గడ్డిపరకను అడ్డముగా పెట్టుకుని రావణుని ధర్మహీనతను, ధీరత్వాన్ని నిందించింది. పోగాలము దాపురించినందువల్లనే ఈ నీచ సంకల్పము అతనికి కలిగిందని హెచ్చరించింది. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మమగుట ఖడ్గమని రావణునికి గట్టిగా చెప్పినది. 2 నెలల గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షస కాంతలు సీతను నయాన భయాన అంగీకరింపచేయాలి అని ప్రయత్నించసాగారు. రావణునికి వశం కాకపోతే ఆమెను తినేస్తామని బెదిరించారు. భయవిహ్వలై ఆశను కోల్పోయిన సీత ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకున్నది. వారిలో సహృదమైన త్రిజట అనే రాక్షస కాంత మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి సీత వంటి పుణ్యస్త్రీకి హాని చేయటం రాక్షస జాతికి వినాశకరమని హెచ్చరించింది. తనకు వచ్చిన కలలో ఇలా జరిగిందని చెప్పింది. 1000 హంసములు పూంచిన తెల్లని ఏనుగు దంతపు పల్లకీలో రామలక్ష్మణులు లంకకు వచ్చారు. తెల్లని పర్వతాగ్రంపై సీత ఆసీన అయి ఉంది. ఆమె సూర్యచంద్రులను స్పృశించింది. 4 దంతాలు కలిగిన తెల్లని ఏనుగునెక్కి రాముని ఒడిలో సీత కూర్చుని ఉన్నది. సీతారామలక్ష్మణులు అధివసించిన భద్రగజం ఆకాశంలో లంక పైభాగాన నిలిచింది. 8 వృషభములు పూంచిన రథంపై
రాముడు తెల్లని వస్త్రాలతో సీతాలక్ష్మణులతో లంకలో కనిపించాడు. తరువాత వారంతా పుష్పకం ఎక్కి ఉత్తర దిశగా వెళ్లారు. ఎర్రని వస్త్రములు ధరించి తైలము పూసుకొని రావణుడు మత్తిల్లి పుష్పకం నుండి క్రింద పడ్డాడు. గాడిదలు పూడ్చిన రథంలో ఉన్నాడు. అతని మెడలో రాడు కట్టి నల్లని వస్త్రములు ధరించిన ఒక స్త్రీ దక్షిణానికి లాగుచున్నది. అతడు దుర్గంధ నరక కూపంలో పడిపోయాడు. రావణుడు పందినెక్కి, కుంభకర్ణుడు పెద్ద ఒంటెనెక్కి, ఇంద్రజిత్తు మొసలినెక్కి దక్షిణ దిశగా పోయారు. విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో దివ్యాభరణాలతో తెల్లని గజం అధిరోహించి మంత్రులతో కూడి ఆకాశంలో ఉన్నాడు. లంకానగరం ధ్వంసమై సముద్రంలో కూలింది. రాక్షస స్త్రీలంతా తైలము త్రాగుచూ పిచ్చివారి వలె లంకలో గంతులు వేయుచున్నారు. ఇలా చెప్పి నిజట తమను ఆపద నుండి కాపాడమని సీతాదేవిని వేడుకునమని తక్కిన రాక్షస కాంతలకు హితవు పలికింది. భయంకరమైన ఆ కల విని రాక్షస కాంతలు భీతిల్లారు. ఆత్మహత్యకు సిద్ధపడిన సీతకు శుభశకునములు కనిపించసాగాయి. శ్రీరామ వర్ణన. చెట్టుపై నుండి ఇదంతా గమనించిన హనుమంతుడు ఇంత ఆలస్యము చేసినచో సీత ప్రాణత్యాగము చేయగలదని ఊహించాడు. కాని ఒక్కమారుగా ఆమెకు కనిపించినట్లయితే ఆమె కంగారుపడి కేకలు వేయవచ్చని, అలాగైతే అసలు పని చెడుతుందని భావించాడు. చెట్టుపై నుండి మెల్లగా దశరథ కుమారుడైన రాముని కథ చెప్పనారంభించాడు. ఆ రాముడు సీతను వెతకడానికి పంపిన దూతలలో ఒకడైన తాను ప్రస్తుతం లంకను చేరి చెట్టుపై నుండి సీతను చూచానని ఆ కథాక్రమంలో తెలియచేశాడు. ఆ రామకథా శ్రవణంతో సీత కొంత ఆనందించింది. కాని తాను కలగంటున్నానేమోనని భ్రమపడింది. తల పైకెత్తి మెరుపు తీగవలే అశోక పుష్పము వలె ప్రకాశిస్తున్న వానరుని చూచి కలవరపడింది. తాను విన్న విషయాలు సత్యాలు కావాలని బ్రహ్మకు, మహేంద్రునికి, బృహస్పతికి, అగ్నికి నమస్కరించింది. హనుమంతుడు మెల్లగా చెట్టు దిగి వచ్చి ఆమెకు శుభం పలికాడు. సీతకు తన వృత్తాంతమును, రాముని దుఃఖమును వివరించాడు. శ్రీరాముని పరాక్రమాన్ని, గుణగణాలని ప్రశంసించి ఆమెకు త్వరలో విముక్తి కలుగుతుందని అనునయ వచనాలు పలికాడు. సీత దుఃఖించి అందరి క్షేమ సమాచారములు అడిగి ఆపై రాముని వర్ణించమని కోరింది. హనుమంతుడు భక్తితో అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించాడు. రాముడు ఆజానుబాహుడు, కమలపత్రాక్షుడు, నీలమేఘశ్యాముడు, రూపదాక్షిణ్య సంపన్నుడు, శుభలక్షణములు కలవాడు, తేజోమూర్తి, ధర్మరక్షకుడు, సర్వవిద్యాపారంగతుడు, లోకమర్యాదలను పాటించువాడు, సమవిభక్తములైన శరీరాంగములు కలవాడు. అతని తమ్ముడు లక్ష్మణుడు అట్టి శుభలక్షణములే కలిగి ఎర్రని మేని ఛాయ గలవాడు. అట్టి రామలక్ష్మణులు నీకై పరితపించుచున్నారు. సుగ్రీవునితో చెలిమి చేసి నిన్ను వెతుకుటకై నలుతెరుగులు వానరులను పంపియున్నారు. ఓ సీతాదేవి, త్వరలోనే శ్రీరాముడు నిన్ను ఇచ్చటి నుండి తీసుకొని పోనున్నాడు అని హనుమంతుడు చెప్పాడు. శ్రీరాముని గురించి విని సీత ఊరడిల్లింది. తరువాత హనుమంతుడు ఆమెకు శ్రీరాముని ఆనవాలైన అంగుళీయకమును ఇచ్చాడు. రాముడు చెప్పిన మాటలు తెలియచేశాడు. ఆమెకు శుభం పలికాడు. తనతో వస్తే ఆమెను తీసుకుని వెళ్ళగలనని కోరాడు. సీత హనుమంతుని పలుకులకు సంతోషించి అతని పరాక్రమాన్ని ప్రశంసించింది. కాని స్వయంగా శ్రీరాముడే వచ్చి రావణుని పరిమార్చి తనను తీసుకుని వెళ్ళాలని చెప్పింది.
రాముని పరాక్రమానికి ముల్లోకాలలోనూ ఎదురు లేదని తెలిపింది. రామలక్ష్మణులకు, సుగ్రీవునకు, భల్లూక వానరులకు ధర్మక్రమమనుసరించి కుశలం అడిగినట్లు తెలుపుమని పలికింది. హనుమంతుని ఆశీర్వదించి తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. 2 నెలలలో రాముడు తనను కాపాడకున్నా తాను బ్రతుకునని చెప్పినది. ఆ మహాంబుధిని దాటటం ఇతరులకు ఎలా శక్యమని సంశయించింది. అందుకు హనుమంతుడు తనకంటే గొప్పవారైన మహావీరులు వానరులలో ఎందరో ఉన్నారని, తాను సామాన్యుడను కనుకనే ముందుగా తనను దూతకార్యానికి పంపారని ఆమెకు నచ్చచెప్పాడు. మహావీరులైన రామలక్ష్మణులు కపి భల్లూక సేనా సమేతంగా త్వరలో లంకకు వచ్చి సూర్యచంద్రుల వలె, అగ్నివాయుల వలె లంకను నాశనం చేసి రావణ సంహారం సాగించటం తథ్యమని ఆమెను అనునయించాడు. హనుమంతుని సీతమ్మ ఆశీర్వదించింది. రాక్షసులను దండించడం. సీతాదర్శనంతో సంతుష్టుడైన హనుమంతుడు ఇక పనిలో పనిగా రావణునితో భాషించవలెనని, లంకను పరిశీలింపవలెనని నిశ్చయించుకున్నాడు. అలా చేయడం వల్ల రావణుని హెచ్చరించడానికి, లంక రక్షణా వ్యవస్థను తెలుసుకోవడానికి వీలవుతుంది. అంతేగాకుండా ఆ ప్రయత్నంలో లంకకు వీలైనంత నష్టం కలిగించవచ్చును. ఇలా సంకల్పించిన హనుమంతుడు వెంటనే ఉగ్రాకారుడై వనమును, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులను ధ్వంసం చేసి మకర తోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. ఆ కపిని బంధించమని రావణుడు 80,000 మంది సైన్యాన్ని పంపాడు. హనుమంతుడు జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలాః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః అని జయఘోష చేశాడు. మహాబలవంతుడైన శ్రీరామునకు జయము, మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణునకు జయము, రాఘవుల విధేయుడైన కిష్కింద ప్రభువు సుగ్రీవునకు జయము. నేను శ్రీరామదాసుడను, వాయుపుత్రుడను, హనుమంతుడను. శత్రు సైన్యాన్ని నాశనం చేస్తాను. 1000 మంది రావణులైన యుద్ధంలో నన్నెదిరించలేరు. 1000 కొలది శిలలతోనూ వృక్షాలతోనూ సకల రాక్షసులను, లంకాపురిని నాశనం చేస్తాను. నా పని ముగించుకుని సీతమ్మకు నమస్కరించి వెళతాను. రాక్షసులు ఏమీ చేయలేక చూచుచుందురుగాక. ఇలా గర్జిస్తూ హనుమంతుడు ద్వారానికి బిగించిన ఇనుప గడియతో రాక్షసులందరినీ చావకొట్టాడు. పర్వతాకారంలా దేహాన్ని పెంచి చైత్య ప్రాసాదాన్ని కూలగొట్టి, ఆ ప్రాసాదం యొక్క ఒక పెద్ద స్తంభాన్ని పరిగిలా త్రిప్పుతూ అందరినీ చావబాదాడు. అప్పుడు రావణుడు ప్రహస్తుని కుమారుడు, మహాబలశాలి అయిన జంబుమాలిని పంపాడు. హనుమంతుని చేతి పరిగితో జంబుమాలి శరీరం చూర్ణమయ్యింది. ఆపై అగ్నివలే తేజరిల్లే యుద్ధ విద్యా నిపుణులైన 7 మంత్రిపుత్రులు పెద్ద సేనతో కలిసి హనుమంతునిపై దండెత్తారు. హనుమంతుడు భయంకరంగా గర్జించి కొందరిని అరచేతితోనూ, కొందరిని ముష్టిఘాతాలతోనూ, కొందరిని తని వాడ ఓళ్లతోనూ చంపగా యుద్ధభూమి అంతా శత్రువుల మాంసాలతో చెల్లాచెదురయ్యాయి. పిమ్మట విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘనుసుడు, భాసకర్ణుడు అనే గొప్ప సేనానాయకులు తమ సేనలతో వచ్చి వన ముఖద్వారంపై కూర్చున్న హనుమంతునిపై విజృంభించారు. వారంతా కూడా హనుమ చేత నిహతులైపోయారు. రణభూమి అంతా రాక్షస వాహన కళేబరాలతోనూ ఆయుధ రథ శకలాలతోనూ నిండిపోయింది. ఇక దుర్ధరమైన ప్రతాపశాలి, వరసంపన్నుడు, గొప్ప రథము కలవాడును
అయిన అక్షకుమారుడు సకల బలములతో హనుమంతుని సమీపించాడు. వారి మధ్య జరిగిన యుద్ధం సురాసురులను సంభ్రమపరిచింది. వర్షంలాంటి అక్షకుమారుని బాణాలు హనుమంతుని చాలా నొప్పించాయి. అతని పరాక్రమానికి హనుమంతుడు ముచ్చటపడ్డాడు. అంతటి పరాక్రమశాలిని తేజోమయుని చంపడానికి తటపటాయించాడు. కాని అతనిని ఉపేక్షిస్తే తనకు పరాభవం తప్పదని తెలుసుకుని హనుమంతుడు విజృంభించాడు. ఆకాశానికెగిరి వాయువేగంతో సంచరిస్తూ అరచేతితో అక్షకుమారుని గుర్రాలను తరిచి చంపేశాడు. తరువాత గరుత్మంతుడు మహాసర్పాన్ని పట్టుకున్నట్లుగా అక్షకుమారుని కాళ్లని గట్టిగా చేజింకించుకొని గిరగిరా త్రిప్పి నేలకు విసిరికొట్టాడు. అక్షకుమారుని శరీరం నుజ్జునుజ్జయింది. ఈ సంగతి తెలిసిన రావణుడు కలవరపడి పెక్కు జాగ్రత్తలు చెప్పి ఇంద్రజిత్తును యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మవర సంపన్నుడు. ఇంద్రాదులకు కూడా నిలోరింపశక్యంగాని పరాక్రమశాలి, మంత్రతంత్ర యుద్ధ విద్యా నిపుణుడు. అతడు తండ్రికి నమస్కరించి రణోత్సాహంతో పొంగిపోతూ సేనలు లేకుండా ఒక్కడే దివ్యరథాన్ని అధిరోహించి హనుమంతుని పైకి వెళ్ళాడు. వారిద్దరి మధ్య యుద్ధం చిత్ర విచిత్ర రీతులలో సకల గణాలకు సంభ్రమం కలిగించింది. ఒకరిని ఒకరు జయించడం అసఖ్యమని ఇద్దరికీ తెలిసిపోయింది. ఇక లాభం లేదు. కనీసం ఆ వానరుని బంధించాలని సంకల్పించి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది హనుమంతుని బంధించింది. బ్రహ్మ హనుమంతునికిచ్చిన వరం ప్రకారం ఆ అస్త్రం అతనిని బాధించకుండా మరుక్షణమే తొలగిపోయింది. అయినా బ్రహ్మదేవుని పట్ల గౌరవ సూచకంగా ఆ అస్త్రానికి కట్టుపడిపోయినట్లుగా నటించాడు. ఆ విధంగా రావణునితో సంభాషించదలచాడు. రాక్షస సేనలు హనుమంతుని బంధించి బాధిస్తూ రావణుని సభా ప్రాంగణానికి తీసుకుపోయారు. రావణునితో సంవాదం. బ్రహ్మాస్త్రానికి వసుడైనట్లు నటించి హనుమంతుడు రావణుని సభాభవనంలో ప్రవేశించి రావణుని చూశాడు. రావణాసురుని సభా ప్రాంగణం మణిమయమై శోభిల్లుతున్నది. రావణుని కిరీటం, ఆభరణాలు, వస్త్రాలు, అనులేపనాదులు అత్యద్భుతంగా ఉన్నాయి. మహా తేజస్శాలియు వీరుడును అయిన రావణుడు 10 శిరస్సులతో ఒప్పుచూ అనేక క్రూర మృగములతో నిండిన శిఖరములు గల మందరగిరి వలె ప్రకాశిస్తున్నాడు. మణిమయాలంకృతమైన ఉన్నతాసనంపై కూర్చుని ఉన్నాడు. మంత్రాంగ నిపుణులైన 4 మంత్రులచే పరివేష్టితుడై కాటుక కొండవలే ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు ఇలా అనుకున్నాడు: ఆహా, ఈ రావణుని రూపము అత్యద్భుతము, ధైర్యం నిరుపమానం, సత్వం ప్రశంసార్హం, తేజస్సు అసదృశం. నిజముగా ఈ రాక్షసరాజు సర్వలక్షణ శోభితుడు. ఈ అధర్మానికి ఒడిగట్టకపోతే సురలోకానికి సైతం ప్రభు అయ్యేవాడు. లోకాలన్నీ ఇతనికి భయపడుతున్నాయి. ఇతడు క్రుద్ధుడైనచో సమస్త జగత్తును సముద్రమున ముంచి ప్రళయం సృష్టించగల సమర్థుడు గదా. హనుమంతుడు ఎవరు? ఎందుకు వచ్చాడు? ఎవరు పంపారు? తెలుసుకోమని రావణుడు మంత్రులకు ఆదేశించాడు. హనుమంతుడు రావణునకు ఇలా చెప్పాడు: రాజా, నేను సుగ్రీవుని మంత్రిని, రాముని దూతను, హనుమంతుడనే వానరుడను. నీ కుశలము తెలుసుకొమ్మని సుగ్రీవుడు స్నేహభావంతో చెప్పాడు. రాముని పత్ని సీతను తెచ్చి నువ్వు పెద్ద తప్పిదము చేశావు. దీనివలన నీవు చేసుకున్న పుణ్యమంతా నిష్ఫలమైపోతుంది. వాలిని రాముడే సంహరించాడు. రాముని బాణాల ధాటికి నీవు గాని మరెవరు గాని నిలువజాలరు.
ఈ అకృత్యం వలన నీకు లంకకు చేటు దాపురించింది. రాముడు మానవుడు, నీవు రాక్షసుడవు. నేను వానరుడను, నాకు పక్షపాతము లేదు. కనుక నా మాట విని సీతను అప్పగించి రాముని శరణు వేడుకో. రాముని క్రోధానికి గురి అయిన వానిని ముల్లోకాలలో ఎవరూ రక్షింపజాలరు అని హితవు చెప్పాడు. రావణుడు కోపించి ఆ వానరుని చంపమని ఆదేశించాడు. అంతలో విభీషణుడు అడ్డుపడి, దూతను చంపడం రాజధర్మం కాదు, అంతేకాకుండా ఇతను తిరిగి వెళ్ళకపోతే నీవు శత్రువులతో యుద్ధం చేసి వారిని నిర్జించే అవకాశం కోల్పోతావు, కనుక దండించి వదలమని సూచించాడు. ఆ మాటలకు కాస్త నెమ్మదించిన రావణుడు ఆ వానరుని తోకకు నిప్పంటించి ఊరంతా తిప్పమని ఆనతిచ్చాడు. లంకా దహనం. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. రాక్షస కింకరులు హనుమంతుని తోకకు పాతగుడ్డలు చుట్టి నిప్పు పెట్టారు. ఊరంతా త్రిప్పసాగారు. ఈ అవకాశం చూసుకుని హనుమంతుడు లంకానగరాన్ని నిశితంగా పరిశీలించాడు. జరిగిన సంగతి విన్న సీతాదేవి హనుమంతుని చల్లగా చూడమని అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. తన తోక కాలుతున్నా గాని ఏమాత్రం బాధ లేకపోవడం సీతమ్మ మహిమ వలన అని, తన తండ్రి వాయుదేవుని మిత్రుడైన అగ్ని కరుణ వలన అని గ్రహించిన హనుమంతుడు ఆ అగ్నికి లంకను ఆహుతినీయ సంకల్పించాడు. తన బంధాలను త్రెంచుకొని ఒక్క పరిగితో రాక్షసమూకను చావబాదాడు. పైకెగిరి మండుతున్న సూర్యునిలా విజృంభించాడు. ప్రహస్తుని ఇంటితో మొదలుపెట్టి లంకలోని అద్భుత భవనాలను నిప్పంటించాడు. ఒక్క విభీషణుని ఇల్లు తప్ప లంకలో భవనాలను బుగ్గిచేశాడు. ఇప్పుడు ఒక్కమారుగా సీత సంగతి గుర్తుకు వచ్చి హనుమంతుడు హతాశుడయ్యాడు. తన తొందరపాటు వలన లంకతో పాటు సీతమ్మ కూడా అగ్నికి ఆహుతయ్యిందేమో అన్న ఊహతో విలవిలలాడిపోయాడు. తన చాంచల్యం వలన తన జాతికి పనికి కీడు తెచ్చినందుకు ఓడించి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. కాని సీత క్షేమంగా ఉన్నదని తెలిసి ఊరట చెందాడు. మరొక్కమారు సీతను దర్శించి ఆమెకు స్వాంతన వచనాలు పలికి రాముడు సకల వానరసేనతో త్వరలో రాగలడని అభయం పలికాడు. ఆమెకు ప్రణమిల్లి తిరిగి ఉత్తర దిశకు బయలుదేరాడు. ఇలా హనుమంతుడు రాముని దూతగా సాగరాన్ని లంఘించి సీతను కనుగొని రాక్షసులను సంహరించి లంకను భయభ్రాంతమొనరించి రావణుని మదమణిచి సీతకు స్వాంతన కూర్చి తిరుగు ప్రయాణానికి అరిష్టము అనే పర్వతాన్ని అధిరోహించాడు. తిరుగు లంఘనం. హనుమంతుడి పదగట్టనంతో అరిష్ట పర్వతం నేలలో కృంగిపోయింది. ఒక మహానౌక సముద్రాన్ని దాటినట్లుగా హనుమంతుడు సునాయాసంగా ఆకాశాన్ని దాటాడు. దారిలో మైనాక పర్వతాన్ని గౌరవంగా స్పృశించి ఉత్తర సాగర తీరం సమీపించగానే పెద్ద ఎత్తున గర్జించాడు. ఆ కేక విని జాంబవంతాదులు ఇది హనుమంతుని విజయ సూచక ధ్వానమని గ్రహించి హర్షంతో గంతులు వేయసాగారు. మేఘంలాగా హనుమంతుడు మహేంద్రగిరిపై దిగి గురువులకు, జాంబవంతాది వృద్ధులకు, యువరాజు అంగదునకు ప్రణామం చేశాడు. కనుగొంటిని సీతమ్మను. ఆమె రాక్షసుల బందీ అయి రాముని కొరకు ఎదురుచూచుచూ కృశించియున్నది అని హనుమంతుడు చెప్పాడు. కనుగొంటిని అన్న మాటలతో వానరులందరూ పరమానందము పొందారు. అతన్ని కౌగిలించుకొని సంతోషంతో చిందులు వేశారు. తరువాత తన లంకానగర సందర్శనా విశేషాలను అన్నింటినీ తన బృందంలోని వారికి వివరంగా చెప్పాడు హనుమంతుడు.
ఇంక అంతా కలిసి వెళ్లి లంకను నాశనం చేసి రావణుని ఓడించి సీతను తెచ్చి రామునకు అప్పగించాలని అంగదుడు అభిప్రాయపడ్డాడు. కాని జాంబవంతుడు అందుకు వారించి ముందుగా జరిగిన సంగతిని రామునకు సుగ్రీవునకు నివేదించుట సరి అయిన పని అని చెప్పాడు. అందరూ సంరంభంగా కిష్కింధకు బయలుదేరారు. మధువనం. సీత జాడ తెలియడం వలన అంగదాది వానరులంతా ఉత్సాహంగా హనుమంతుని పరివేష్టించి కిష్కింధకు బయలుదేరారు. దారిలో మధువనమనే మనోహరమైన వనాన్ని చేరుకున్నారు. అది సుగ్రీవునిది. దధిముఖుడనే వృద్ధ వానర వీరుని పరిరక్షణలో ఉంది. అంగదుని అనుమతితో వానరులంతా ఆ వనంలో ఫలాలను కోసుకుని తింటూ మధువులను గ్రోలుతూ చిందులు వేస్తూ మత్తెక్కి పిచ్చిగా ఆడుతూ వనాన్ని ధ్వంసం చేయసాగారు. అడ్డు వచ్చిన దధిముఖుని తీవ్రంగా దండించారు. దిక్కుతోచని దధిముఖుడు తన తోటి వనరక్షకులతో కలిసి వేగంగా సుగ్రీవుని వద్దకు ఎగిరిపోయి జరిగిన అకృత్యం గురించి మొరపెట్టుకున్నాడు. సీతాన్వేషణ కార్యం సఫలమై ఉండకపోతే తన భృత్యులైన వానరులు అంతటి సాహసం చేయజాలరని సుగ్రీవుడు ఊహించాడు. వనభంగం అనే నెపంతో దధిముఖుడు సీతాన్వేషణ సాఫల్య సమాచారాన్ని ముందుగా సూచిస్తున్నాడని, శుభవార్త వినే అవకాశం ఉన్నదని రామలక్ష్మణులకు సుగ్రీవుడు చెప్పాడు. శుభవార్త తెలిపినందుకు దధిముఖుని అభినందించాడు. దధిముఖుడు మధువనానికి తిరిగి వెళ్లి అంగదాదులతో సాదరంగా మాట్లాడి త్వరగా సుగ్రీవుని వద్దకు వెళ్లమన్నాడు. అంగదుడు, హనుమంతుడు బృందం రువ్వున ఆకాశానికెగిరి జంఝూమారుతంలాగా సుగ్రీవుని వద్దకు బయలుదేరారు. రామునకు సీత జాడ తెలుపుట. అంగదాది ప్రముఖులు హనుమంతుడు మహోత్సాహంతో సుగ్రీవుడు, రామలక్ష్మణులు మొదలైన వారున్న ప్రశ్రవణగిరిపై దిగారు. దృష్టాదేవి అని హనుమంతుడు చెప్పగానే రామలక్ష్మణులు మహదానందభరితులయ్యారు. హనుమంతుని కార్యసాధనపై విశ్వాసముగల లక్ష్మణుడు సుగ్రీవుని వంక ఆదరంగా చూశాడు. తక్కిన వానరుల ప్రోద్బలంతో హనుమంతుడు దక్షిణ దిక్కుకు తిరిగి సీతమ్మకు మనసులో ప్రణమిల్లి ఆమె ఇచ్చిన చూడామణిని రామునికి సమర్పించి తన సాగర లంఘనా వృత్తాంతమును రామ లక్ష్మణ సుగ్రీవులకు వివరించాడు. ఓ రామ, సీతామాత ఏకవేణియై రాక్షస స్త్రీల నిర్బంధములో దీనురాలై నిరంతరము నిన్నే స్మరించుచున్నది. అందరినీ కుశలమడిగినది. నీవు అనతికాలములోనే వచ్చి ఆమెను విముక్తురాలను చేసి స్వీకరింతువనే ఆశ మాత్రముననే జీవించి ఉన్నది. 2 మాసముల లోపల అట్లు కాకున్నచో తాను ప్రాణములతో ఉండజాలనన్నది. రామ, సింహపరాక్రముడైన రాముని, ధనుష్పాణి అయిన లక్ష్మణుని త్వరలో లంకాద్వారమున చూడగలవని చెప్పి ఆమెను అనునయించితిని. శుభకరమైన వచనములతో ఆమెను ఓదార్చి ఇటు వచ్చితిని అని హనుమంతుడు శ్రీరామునకు విన్నవించాడు. హనుమంతుని మాటలు విని శ్రీరాముడు ప్రసన్నుడై ఇట్లు పలికెను. హనుమంతుడు నరిచిన ఘనకార్యములు లోకములోనే అనితర సాధ్యమైనవి, ఊహాతీతమైనవి. హనుమంతునితో సమానుడైన తేజోబల సంపన్నుడు ఎవ్వడునూ లేడు. దుస్సాధ్యమైన ప్రభు కార్యములను సాధించుటయే కాక దానికి భంగము కలగకుండా తదనురూపములైన ఇతర కార్యములను కూడా సాధించు సేవకుడు మరియు అత్యుత్తముడు. ఈ కార్య సాధన ద్వారా హనుమంతుడు మా అందరి ప్రాణములను కాపాడినాడు. నాకిట్టి మహోపకారమునర్చిన హనుమంతునకు తగిన ప్రత్యుపకారము చేయలేని దీనుడనై ఉన్నాను. గాఢాలింగన సౌఖ్యమును మాత్రమే ఇయ్యగలను. ప్రస్తుతము నేనీయగలిగిన నా సర్వస్వమిదియే అని శ్రీరాముడు పులకిత గాత్రుడై తాను అప్పగించిన కార్యమును
సాఫల్యమునర్చి పవిత్రాత్ముడై వచ్చిన హనుమంతుని తన హృదయమునకు హత్తుకొనెను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.